కొంతమంది పేరెంట్స్ 8-14 ఇయర్స్ ఉన్న పిల్లల్ని తీసుకొనొస్తున్నారు ఈ మధ్య. ఏమైంది అంటే బాగా ఇరిటబుల్‌గా ఉంటున్నాడు. చెప్పిన మాట వినట్లేదు. ఏదైనా అడిగితే అరుస్తున్నారు. సరిగ్గా భోంచేయట్లేదు. ఎప్పుడు క్రాంకీగా ఎక్కువగా గోల చేస్తున్నారు. ఇదేమన్నా ప్రాబ్లమా మేడం? ఏమవుతుంది? దీనికి ఏదైనా ట్రీట్మెంట్ చెప్పండి. స్కాన్ రాయండి అని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్‌గా హిస్టరీ తీసుకున్న తర్వాత వీళ్ళందరిలో కామన్‌గా ఉండేదేంటి అంటే రాత్రి పూట చాలా లేట్‌గా నిద్రపోతున్నారు. అంటే 12, 1 గంట వరకి మేల్కొని అప్పటికి నిద్రపోయి పొద్దున లేట్‌గా లేస్తున్నారు. స్కూల్‌కి వెళ్ళటానికి ఒక అర్ధగంట ముందు లేసి గబగబా రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆటలు ఏం లేకుండగా, ఆడుకోకుండగా, ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకుండగా, స్క్రీన్ టైమ్ ఎక్కువ చూసుకుంటూ లేట్‌గా నిద్రపోతున్నారు. నిద్ర ప్రాపర్‌గా లేకపోవటం వల్ల వచ్చే సింప్టమ్స్ ఇవన్నీ. కంపల్సరీ పిల్లల్లో 8-10 గంటల నిద్ర అనేది అవసరం. రాత్రి 9:30, 10 గంటలకంతా పిల్లలు నిద్రపోవాలి. ఇది ఎందుకు ఈ ప్రాబ్లమ్ అవుతుంది అంటే పేరెంట్స్ కూడా వర్క్ వల్ల ఎక్కువ లేట్‌గా మేల్కోవటము, ఇంట్లో వర్క్ ఫినిష్ అవ్వలేదు అని లేట్‌గా నిద్రపోవటము, వీళ్ళ కోసం పిల్లలు కూడా ఎదురు చూసుకుంటూ పిల్లలు కూడా లేట్‌గా నిద్రపోవటం. పేరెంట్స్ సాఫ్ట్‌వేర్ వర్కర్స్ అయితే నైట్ షిఫ్ట్స్ చేయటం, ఈ స్క్రీన్ వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వటం వల్ల వాళ్ళు లేట్‌గా నిద్రపోవటం వల్ల కూడా ఒక కారణం. పిల్లలు రాత్రి పూట త్వరగా నిద్రపోవటం అనేది ఇంపార్టెంట్. ఈ ఎక్కువ నిద్రలోనే మెమరీ అనేది వాళ్ళకి కన్సాలిడేట్ అవుతుంది. ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అనేవి బిల్డ్ అవుతాయి. వీళ్ళకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. స్ట్రాంగ్‌గా అవుతారు వీళ్ళకి. ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. ఈ ఇరిటబిలిటీ ఇవన్నీ కూడా నిద్రపోవడం ద్వారా తగ్గుతాయి. సో ప్రతి ఒక్కరూ పిల్లలు ఉండే వాళ్ళు కానివ్వండి, నార్మల్ పీపుల్ కానివ్వండి, రాత్రి 10 గంటలకంతా నిద్రపోయేలాగా చూసుకోవాలి. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరో కేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.